ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి పండుగ మనకి తొలి పండుగ. తొలి ఏకాదశి పర్వదినంతోనే పండుగలన్నీ మొదలవుతాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే పర్వదినాన్ని తొలి ఏకాదశి అంటారు. అసలు తొలి ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్ణేంద్రియాలు, 1 మనస్సు, మొత్తం 11. వీటిని మొత్తం మనిషి తన ఆధీనంలోకి తెచ్చుకొని అన్నిటినీ ఒకటిగా చేసి దేవునికి నివేదన చేయాలి. దీనివలన బద్ధకం దూరమయ్యి రోగాలు దరిచేరకుండా ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక విశ్వాసం. అందుకని ఈ తొలి ఏకాదశి పండుగని జరుపుకుంటారు. కథ వేరుగా ఉండిద్ది. ఈ రోజున నైవేద్యంగా పేలాల పిండిని సమర్పిస్తారు. నా దగ్గర జొన్నల అటుకులు ఉన్నాయి. సో దానిలో కొంచెం చక్కెర కలిపి నివేదించాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆవకాడో టోస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైట్గా ఉండాలి, న్యూట్రిషియస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అంటే హ్యాపీగా అప్పుడప్పుడు ప్లాన్ చేయవచ్చు. ఆవకాడో టోస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్. గ్రీన్ చిల్లీ, ఆనియన్, టొమాటో, లైమ్ జ్యూస్, కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీ ప్లేస్లో పెప్పర్ కూడా యాడ్ చేయవచ్చు. వీటి మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవకాడోని మ్యాష్ చేసి దానిలో మిక్స్ చేయటమే. నా దగ్గర కొన్ని మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. ఇంకా టోస్ట్ పైన స్ప్రింకిల్ చేయడానికి సెసమీ సీడ్స్,
బెండ తోటకి పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు రైతులు. బెండకాయలు వాడాలి అంటే రాక్ సాల్ట్లో ఒక 2 గంటలు నానబెట్టి బెండకాయలని తర్వాత వాటిని 1కి 4 సార్లు బాగా కడిగి వాడాలి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పులిహోర చేశాను. మా ఇంట్లో ఫెస్టివల్ అంటే పులిహోర, పులిహోర అంటే ఫెస్టివల్. ఈరోజు స్కూల్కి హాలిడే. స్నాక్స్గా ఫ్రూట్స్ ఇస్తే అస్సలు తినరు. సో వాళ్ళ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి చాక్లెట్ కేక్ చేశాను. ఏం లేదు, జస్ట్ వీట్ ఫ్లోర్, బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ గీ, హాట్ వాటర్, బ్రౌన్ షుగర్ ఈ మొత్తం కలిపి ఓవెన్లో పెట్టి 100 డిగ్రీస్ దగ్గర మైక్రోవేవ్లో 5 మినిట్స్ బేక్ చేస్తే చాలు. ఈరోజు లంచ్కి బెండకాయ కర్రీ, తోటకూర చేద్దామని హార్వెస్ట్ చేశాను. బెండకాయలు కూడా కట్ చేశాను. బట్ పులిహోర ఉండటం వలన ఇంకా పైగా కేక్ కూడా చేశాను. సో ఈ రోజుకైతే లంచ్గా కేక్, పులిహోర తిన్నారు. ఒక కీరా కూడా తినేశారు. కర్రీ అయితే చేయలేదు, రేపు మార్నింగ్ చేస్తాను. అందుకని ఈ వీడియోలో నేను పోస్ట్ చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నా రోజైతే ఇలా గడిచింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.